పాత్రికేయ మిత్రులందరికీ అలానే ఇక్కడ వచ్చిన సత్య ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. సో జెట్లీ సినిమా ఫైనల్గా పూర్తయింది. ఇది పూర్తయినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉందంటే ఫస్ట్ థింగ్, నాకు రితేష్ రానా ఈ మూవీని 5 months 5 daysలో షూటింగ్ కంప్లీట్ చేసి ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్నాడు. సో ఇంకో 10 daysలో షూటింగ్ కూడా మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. సో 5 months and 15 daysలో ఒక మూవీ స్టార్ట్ చేసి రిలీజ్కి తీసుకొని వచ్చినందుకు ఏ ప్రొడ్యూసర్కైనా దానికంటే ఎక్కువ ఏం కావాలి చెప్పండి. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, ద స్పీడ్ ఎట్ విచ్ హీ వర్క్డ్, అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ అండ్ హిస్ టీమ్ అండ్ ఆల్సో ఆల్ ది యాక్టర్స్, వెనల్ కిషోర్ గారు, సత్య, బికాస్ వాళ్ళు అంత బిజీ ఇంకా వేరే యాక్టర్స్ ఎవరు ఉండరు. ఎందుకంటే హీరోస్ డేట్స్ అనేది దొరుకుతాయేమో కానీ వాళ్ళ డేట్లు దొరకడం అంత ఈజీ కాదు. బట్ వాళ్ళు కోఆపరేట్ చేసి బాగా ఇచ్చినందుకు డేట్స్ ఇంత ఫాస్ట్గా కంప్లీట్ అయింది. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే దీనికి ఒక యూఎస్పీ ఉంది, అది నేను రివీల్ చేస్తాను మీకు. అంటే ప్రాబ్లీ ఫస్ట్ టైం ఇన్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అయి ఉండొచ్చు. అబౌట్ 80% ఆఫ్ ద మూవీ షాట్ ఇన్ ఎ ఫ్లైట్, విచ్ ఈస్ వెరీ రేర్. మీన్ సో ఫార్ అట్లీస్ట్ తెలుగు ఇండస్ట్రీలో రాలేదు ఇప్పుడు దాకా. సో ఆ 80% ఆఫ్ ద మూవీ ఫ్లైట్లో చేసి దాన్ని ఒక థ్రిల్స్, కామెడీ ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి రితేష్ గారు తన యూజువల్ స్టైల్లో ఒక వ్యాకీ అండ్ క్వర్కీ కామెడీని అల్లారు. సో ఇనీషియల్గా యాక్చువల్గా ఇది ఒక థ్రిల్లర్ మూవీ కింద తీద్దాం అనుకున్నాము. బట్ ఇంటెన్స్ థ్రిల్లర్ ఒక స్టోరీ తయారు చేశాడు. దానికి ఒక పెద్ద హీరో అంటే బాగుంటుంది అనుకున్నాం, కానీ హీరోలు సెట్ కాలేదు, మాకు వర్కౌట్ కాలేదు. సో దాన్ని మళ్ళీ మార్చి ఆ కథని కొద్దిగా మార్చి దాన్ని ఒక కామెడీ థ్రిల్లర్ కింద చేశాడు. కామెడీ థ్రిల్లర్ అనేసరికి ఇంకా సో కామెడీ థ్రిల్లర్ అంటే ఇంకా ఫస్ట్ పేరు వచ్చేది ఇంకా రితేష్కి సత్య తప్ప వేరే వాళ్ళ పేరు రాదు. సత్యతో పాటు వెంటనే ఇమ్మీడియట్గా వెన్నెల కిషోర్ గారి పేరు కూడా వస్తుంది. సో వీళ్ళిద్దరిని సెట్ చేసుకొని డేట్స్ తీసుకోవడం జరిగింది. సో దాని తర్వాత ఇంకా ఇట్స్ ఆల్ నౌ హిస్టరీ. నౌ ద వెరీ సూన్ యూఆర్ గోయింగ్ టు సీ ఎ వెరీ గుడ్ మూవీ, అండ్ ఐ కెన్ అష్యూర్ యూ that whatever you've seen in the teaser and trailer and glimpse and everything, you'll see everything in the movie, and you'll have a very good time. The all kinds of generation, all Gen Z ne kaakunda andaru generation of people ki nache type of movie avutundi idi. So waiting for May 1st, so request all of you to watch the movie in the theaters on May 1st. Thank you.